చూడండి పొద్దున్నే గొర్రెలు అయితే వచ్చాయన్నమాట తిన్నీకి. కనిపిస్తుంది కదా గుట్ట, అక్కడ ఆ గుట్ట దగ్గరికే అనమాట ఇప్పుడు మనం వెళ్తున్నది. అడుగుంటా అనమాట. అన్ని మేము చిన్నగా మా ఫ్రెండ్స్ కి ఇట్లా రుద్దేది అనమాట కాల్స్గానే. వాడైతే గొక్కలకైతే చచ్చాడు అనమాట. ఈత చెట్లు కదా ఆడో గృహ ఉంది, ఆ పక్క ఇంకోటి ఉంది. కొండకి అయితే ఎక్కి అలసిపోయి అనమాట. అందుకని కొంచెంసేపు అయితే చల్లగా అయితే కూర్చున్నాము. గాలి కూడా అయితే చల్లగా అయితే వస్తున్నది. అందుకని పైన అయితే అలసిపోయి అయితే కూర్చున్నాం అనమాట. ఇంకో కొంచెం పైకి అయితే వెళ్ళాలి. అది ఇంకొంచెం రిస్కీగానే ఉంటుంది అనమాట. కొండల మధ్యలో పైకి ఎక్కడము. ఎప్పుడో చిన్నగా ఉన్నప్పుడు అయితే ఎక్కినాము. లేక ఫస్ట్ టైం అయితే ఎక్కుతున్నాం అనమాట. అందుకని చెప్పి మాకైతే అలసటగా అయితే ఉందనమాట. అందులోనూ మాకు ఒక బెనిఫిట్ ఏంటంటే మాకు ఎండ కాయలేదు. ఎండ కాసినంటే ఇంకా మా పని అయితే అయిపోయేది అనమాట. అందుకని చల్లగా ఉంది కాబట్టి ఈరోజు అయితే ఇట్లయితే ప్లాన్ చేసి అయితే వచ్చేసాం అనమాట. సడన్గా మార్నింగ్ అనుకున్నాం, ఆఫ్టర్నూన్కి అంతా అయితే ఎక్కేసాం అనమాట. ఇంకొంచెం పైకి అయితే వెళ్ళాలి. నీకు ఈ ప్లేస్ గుర్తుందా అన్న? ఈ ప్లేస్ గుర్తు తెచ్చుకో. నాకు గుర్తుంది, నాకు ఇప్పుడే గుర్తొచ్చింది. బిల్లా సినిమా రిలీజ్ అయినప్పుడు నీ దగ్గర ఒక సెల్ ఉన్నది, గుర్తొచ్చిందా? అప్పట్లో స్మార్ట్ ఫోన్లు లేవు. ఓకే కాదు, ఏదో సౌండ్ రికార్డర్ సినిమానే. సౌండ్ రికార్డరు మొబైల్ ఉన్నాయి నీ దగ్గర. బిల్లా సినిమాని పాటలన్నీ రికార్డ్ చేసుకొచ్చి బజ్జీలు థమ్సప్ బాటలు తీసుకొచ్చి ఇక్కడ కూర్చొని అయితే తాగినాం మనం. గుర్తొచ్చిందా? సినిమా స్టోరీ గురించి కూడా చెప్పినావు. చిన్నగా ఉన్నప్పుడు ఈ కొండలు అయితే ఎక్కి పడేసేటోళ్ళం అనమాట. ఊరికనే జస్ట్ ఏముంది ఒక స్ట్రింగ్ తీసుకొచ్చినాం. ఇప్పుడంటే స్ట్రింగులు ఉన్నాయి, అప్పుడైతే ఓన్లీ టిన్నులు అనమాట. థమ్సప్ సెవెనప్ ఉన్నాయి కదా, అప్పుడు టిన్నుల లెక్క వస్తుండే. అవి తీసుకొని 10-20 రూపాయలు బజ్జీలు అంటే సుమారుగా అన్ని వస్తుండే. అప్పుడు రూపాయికి 2 అనుకుంటా కదా బజ్జీలు, రూపాయికి 2 నూనెలో వేసుకొని కట్ చేయించుకొని ఒట్టికినే ఎక్కేస్తాంటే మీ కొండలని అయితే. ఒట్టికి జస్ట్ తిండికే ఫుడ్ తీసుకొస్తాం కదా, మిక్చర్ 20 రూపీస్ తీసుకొస్తే 1/4 కేజీ వస్తుండే అప్పట్లో. ఇప్పుడు 20 రూపాయలకి జస్ట్ ఏమీ రావట్లే. ఊరికే సరదాగా ఎక్కేస్తుంటే మీ కొండలు అప్పట్లో. ఇప్పుడు జస్ట్ సగం కొండ కూడా ఎక్కేదానికి చాలా అయితే కష్టంగా అయితే ఉందన్నమాట. సరే ఫ్రెండ్స్, ఇంకా అయితే లేట్ అయిపోతుంది. పైకి అయితే వెళ్ళి చూపిస్తాను మీకైతే. ఇంకా ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్కే కష్టంగా ఉంటుంది. అంటే ఇట్లా రాళ్ళతో గోడ లెక్క తయారు చేశారన్నమాట ఇల్లు అయితే. వర్షానికి అయితే చాలా బండలు అయితే కరిగిపోయి, మట్టి అయితే కరిగి కిందికి అయితే వచ్చేసేది. ఇక్కడ కొంచెం ప్రశాంతంగా ఉంది ప్లేస్, కానీ ఇక్కడైతే దారి అయితే కష్టంగానే ఉందనమాట. ఇక్కడ మట్టుకు ఒకతానే సదరంగా ఉంది. చాలా కేర్ఫుల్గా అయితే ఉండాలి ఫ్రెండ్స్ మీరైతే కొండ ఇలాంటి ప్లేస్లలో తిరగేటప్పుడు అయితే. ఎందుకంటే స్నేక్స్ ఉంటాయి. ఇక్కడ మనకు దారి అయితే డెడ్ ఎండ్ అయిపోయింది. చూడండి, ఈ దాన్ని వెళ్తే కంపలు ఉన్నాయి. చూడండి, అదాని అయితే కంపలు ఉన్నాయి. ఈ దానికి కొంచెం రిస్కీ షాటే, కానీ ట్రై చేద్దాము. ఇవి కొంచెం స్ట్రాంగ్గానే ఉంటాయి మనకేమి. కోతులు అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ. ఇప్పుడు ఆడుతున్నాయి ఫ్రెండ్స్. అయితే కష్టంగా ఉంది అయితే. ఎందుకు ఊరికే రిస్క్ ఈ దాని వల్ల ఫ్రెండ్స్. చిన్నగా ఉన్నప్పుడు మేలు ఫ్రెండ్స్, ఒట్టికినే వచ్చేస్తాంటారు అనమాట. ఊరికినే సరదాకే కొండలు ఎక్కేసేటోళ్ళమి. చూడండి,
వా, కొంచెం ఎక్కేదానికి ఇంత టైం అయితే పట్టిందనమాట మాకు. సుమారుగా సగం కొండ అయితే వచ్చేసాము. మన స్పాట్కి వచ్చేసాం అనమాట. అక్కడే మన స్పాట్ ఉండేది. ఫైనలీ we are came. ఈడేదో గృహలాగా ఉందిరా, ఇక్కడికి వెళ్దాము. వెళ్ళిపోయాయి అనమాట కంపలతో మసిపోయాయి. మా అమ్మ చూస్తే మటుకు అరుస్తుంది. అంటే చూడండి, మనం అక్కడికి వెళ్ళాలి, ఆ బండల దగ్గరికి. చూడండి ఎంత నిటారుగా అయితే ఉన్నాయో, చక్కగా బండ ఎంత పొడువుగా. ఇదైతే చీలిపోయింది. ఆడ ఒక గృహలాగా ఉంది, అక్కడికి వెళ్దాము ఫస్ట్. మళ్ళీ తర్వాత అక్కడ అయితే వెళ్దాము. ఇక్కడైతే జారుతున్నది. ఓ, ఇవి కొంచెం గట్టిగానే ఉంటాయి అనమాట. మనం పడిపోయే టైంలో పట్టుకోవచ్చు, ఏం భయం లేదు. తెగుతాయి అనమాట, జాగ్రత్తగా అయితే ఉండాలి. ఊడిపోతే డైరెక్ట్ కిందికే. ఇక్కడ గొర్రెలవి ముద్దర్లు అయితే ఉన్నాయి, కాలి ముద్దర్లు. మ్యాన్ వర్సెస్ వైల్డ్ డిస్కవరీ ఛానల్. వా, వండర్ఫుల్, నిజంగానే వండర్ఫుల్ ప్లేస్ ఇది. సూపర్ సూపర్. హే వావ్, హాయ్స్. వర్షం పడినప్పుడు పైనుంచి వాటర్ కారుతాయి అనుకుంటా కిందకైతే. చూడండి ఇది ప్లేస్ అయితే. హే, బిగ్గు గబ్బిలాలు అవి. రండి చూపిస్తాను. అక్కడ బండ మీద వెళ్తున్నాయి పైకి. ఫ్రెండ్స్ కనిపిస్తున్నాయా మీకు? అక్కడ నల్లగా ఉంది కదా, కదులుతున్నది. అవి గబ్బిలాలే అనుకుంటున్నానే. స్పైడర్సా? అంత పెద్దగా ఉండవు, ఐ థింక్ గబ్బిలాలే అనుకుంటున్నా. గబ్బిలమే. అవి ఏమన్నా చేస్తాయి మనల్ని? ఫ్రెండ్స్ చాలా అయితే గబ్బిలాలుడే, అంటే చిన్నపిల్లల లెక్క ఉన్నాయి ఇవైతే. చూడండి ప్లేస్ అయితే. వావ్, ఈ ప్లేస్ మనం ఇంతవరకు చూడలేదు ఈ ప్లేస్ని. వావ్ వావ్, చూడండి గాయ్స్, మేము ఇంతవరకు ఎప్పుడు చూడలేదు దీన్ని, ఫస్ట్ టైం చూస్తున్నాం. చూడండి ఇక్కడ వర్షం పడినప్పుడు ఎంత చల్లగా ఉంది క్లైమేట్. నాకు తెలిసి ఇక్కడ వర్షం పడినప్పుడు ఇది ఎంత కరిగి వచ్చేసింది మొత్తం. పిలకలు అయితే చూడండి, మొత్తం అయితే పిలకలలాగా రాలిపోయింది. అంటే పైన కొండ మీద ఉన్న వాటర్ అంతా కిందకైతే వచ్చేసాయి అనమాట. చల్లగా అయితే ఉందన్నమాట ఇదైతే ప్లేస్ అయితే. బండ అయితే చూడండి ఎంత బాగా అయితే కరిగిపోయాయో. చూడండి బిలాలు అయితే భయపడ్డాయి అనమాట మన అరుపులకి, వెళ్ళిపోతున్నాయి. చూడండి అరుస్తున్నాయి, చిక్కి అంట. చెప్తున్నాయేమో వాళ్ళ అమ్మకి వీళ్ళు ఎవరో వచ్చేసారు అని. ఈ స్పాట్ని నేను ఇంతవరకు అయితే చూడలేదన్నమాట. చూడండి మనము వచ్చినది ఇక్కడికి కాదు, వేరే స్పాట్కి. ఇక్కడ ఫోటో షూట్ కూడా ట్రై చేసుకోవచ్చు అనమాట. చూడండి అంటే పైన నుంచి వస్తాయి వాటర్. ఫ్రెండ్స్ ఈసారి ఖచ్చితంగా మీరు ఇక్కడ ఎలా ఉంటుందో వర్షం పడినప్పుడు అయితే కామెంట్ అయితే చేయండి. నేనైతే ఖచ్చితంగా ఇక్కడికైతే వస్తానన్నమాట. చూద్దాము ఎలా ఉంటాయో, వాటర్ ఎలా వస్తాయి అని చెప్పండి. ఇదైతే కొంచెం అయితే రిస్కీగానే ఉందన్నమాట.
చూడండి వర్షపు నెమ్ముకైతే ఇవన్నీ చీలిపోయాయి. చూడండి వాటర్ ప్రవహిస్తున్నది, అంత స్పీడ్గా అయితే వచ్చాయి ఇక్కడ నుంచి అయితే. మొత్తం బండలు అయితే కరిగిపోయాయి. చూడండి దారి కూడా ఉంది ఇక్కడ పైకి వెళ్ళనీకి. ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి అయితే పైకి ఎక్కలేం కానీ పైనుంచి అయితే కిందికి దిగచ్చు. జారుతాము, కొంచెం రిస్కీనే, బట్ ట్రై చేయొచ్చు. ఉంది గైస్, చూడండి ఇన్ని ఏండ్లలో ఇంతవరకు అయితే ఈ లొకేషన్ అయితే చూడలేదన్నమాట. మేమైతే వేరే లొకేషన్ కని చెప్పి వచ్చాము. సడన్ గా అయితే ఇదైతే మా కంట అయితే పడింది అనమాట. ఈడ ఎంత చల్లగా ఉందంటే, ఇప్పుడు కూడా చల్లగా కొడుతున్నది బయట కాడికి. ఈడ ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉంది. గబ్బిలాలు అయితే పైన అయితే అరుస్తున్నాయి. వర్షం పడినప్పుడు అయితే అక్కడ నుంచి అయితే వాటర్ అయితే మొత్తం ఇక్కడైతే జారి ఇక్కడ ఈ ప్లేస్ అయితే ఏర్పడింది అనమాట. చూడండి మొత్తం అయితే మీకు ఖచ్చితంగా ఈసారి వర్షం పడినప్పుడు అయితే ఈ లొకేషన్కి అయితే వస్తానమాట. లొకేషన్కి అయితే వచ్చి అయితే చూపిస్తాను. ఇది ఇంకా వాటర్ పడేటప్పుడు ఇంకెట్లా ఉంటుంది, ఇప్పుడు ప్రజెంటే చూసేదానికి భలే అయితే ఉందన్నమాట. ఇదైతే ఇంకా వాటర్ పడేటప్పుడు ఎలా ఉంటుందో మీరు ఊహించుకోండి. మొత్తం బండ మీద నుంచి అటు సైడ్ నుంచి వచ్చి అయితే పడుతున్నాయి అనమాట వాటర్ అయితే. ఇవి ఇంకా ఆరని కూడా ఆరలేదు. మొన్న ఎప్పుడో రీసెంట్గా అయితే వర్షం పడేదన్నమాట, మరి అంత భారీగా అయితే పడలేదు కాబట్టి ఇంకా తేమ అయితే అలానే ఉంది. చూడండి ఫోటోషూట్లో కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి ఫోటోషూట్లో కూడా బాగానే పనికొస్తుంది, క్వాలిటీ కూడా ఉంది మొత్తం. ఏమంటే కొంచెం కేర్ఫుల్గా అయితే ఉండండి, ఎందుకంటే ఇది ముందు అడవి ప్లేస్ కాబట్టి. చూడండి ఈ పక్క కూడా ఫోటోషూట్లకి అయితే బాగానే ఉంది. ఎప్పుడైనా ఎవరైనా ఈ సరౌండింగ్లో ఎవరైనా ఉండేటోళ్ళు, కల్చరల్ సరౌండింగ్ వాళ్ళు ట్రై చేయండి. ఇది లొకేషన్ అయితే కామెంట్ చేయండి, ఖచ్చితంగా అయితే నేనైతే లొకేషన్ షేర్ చేస్తాను. చూడండి ఎటు చూసినా కూడా కెమెరా ఫోటోషూట్లకి అయితే మంచిగా అయితే పనికొస్తుంది అనమాట. ప్లేస్ అయితే చూడండి ఏమైతే ఉందో. మ్యాక్సిమం చాలా మందికి అయితే ఇదైతే తెలిసి ఉండకపోవచ్చు, మాకు కూడా ఈ రోజు అయితే కనిపించింది అనమాట. చూడండి ఒకసారి పైకి చూడండి కొండ బండ అయితే. మనకు ఈ బండ ఆఫ్ వచ్చి కరెక్ట్ ఈ పక్క బండ మీద అయితే ఉందనమాట. ఈ బండ ఉంది కదా, ఇది వచ్చి ఈ పక్క బండ మీద ఆఫ్తోనే నిలబడుకుని అయితే ఉందనమాట. ఎంత పెద్ద బండ యా, అయితే దబ్బలేమో. ఇప్పుడైతే అక్కడికైతే వెళ్తున్నాను. సముద్రం లోతెంత అయినా కానీ ఈదేస్తా. కుందేళ్ళకి ఊరి పెట్టినారు ఆవిడ. జాక్ ఇక్కడ నుంచి పడితే కిందికి వెళ్ళిపోతాం డైరెక్టే. బండా చూడండి ఎంత బాగా అయితే ఉందో. ఇలా ఉండాలి ఫ్రెండ్స్, బాగా ఫుల్ అయితే ఎంజాయ్మెంట్ అయితే ఉంటుంది అనమాట. మా వాళ్ళు అయితే ఎవరు రాలేదు, నేను అన్నయ్య వచ్చామన్నమాట ఈరోజు అయితే. జస్ట్ మిస్ తెలుసా మీకైతే. కెమెరా అయితే ఆన్ చేయలేదు కానీ నేనైతే ఆడైతే పడిపోతానండి, అందుకే కేర్ఫుల్గా అయితే ఉండాలని చెప్తున్నా. ఆ లొకేషన్ చూస్తుంటేనే నాకు ఈడైతే భలే భయం వేస్తున్నది, అంత భయంకరంగా అయితే కనిపిస్తుంది అనమాట. చూడండి పౌరాలు అయితే వెళ్తున్నాయి, ఇప్పుడు ఆడికే అనమాట మనం వెళ్తున్నది. Wow.
ఇది అసలైన సాహసం అంటే జస్ట్ మిస్ గ్యాస్. ఈడ చాలా చెట్లు అయితే దారిని అయితే మూసేసాయి.